డాన్స్ వచ్చు, అదే అని తెలుసు. ఉమ్, నాకు భరతనాట్యం అప్పుడు చిన్నప్పటి నుంచి భరతనాట్యం నేర్చుకున్నాను. ఉమ్. తర్వాత ఆర్టిస్ట్ అయిన తర్వాత కూచిపూడి ఒకటి వెంపటి చిన్న సత్యం గారి దగ్గర నేర్చుకున్నాను. డాన్స్ వచ్చు, కాకపోతే మీకు మాత్రం తంబుర చేతికి ఇచ్చారు, ఓన్లీ మ్యూజిక్. అది మాత్రం నిజమే. నన్ను వచ్చేసి అది ఎంత అన్యాయం అంటే, ఆ తర్వాత ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళా నన్ను పాట పాడమనేవాళ్ళు. పాట నాకు రాదు. ఎంత బాగా పాడారు ఆ పాట అంటారు. నేను పాడలేదు ఆ పాట, జానకి గారు పాడారు అని. అది ఎందుకు వాళ్ళకి అందాగా అనిపించిందంటే దానికి కారణం ఉంది. విశ్వనాథ్ గారిలో విషయం ఏంటంటే ఆయన గొప్పతనం, మా చేత పాట పాడించినప్పుడు తంబూరు ఇచ్చి పాట పాడించినప్పుడు అక్కడ సౌండ్ వేస్తే దాంతో పాటు మమ్మల్ని పాడమనేవారు. ఇప్పుడు నన్ను పాడమనేవారు. రిహార్సల్స్ లాగా చేయించేవాళ్ళు. అంటే పాడటం అంటే ఊరికే లిప్ మూవ్‌మెంట్ ఇవ్వటం కాదు, గట్టిగా పాడాలి. అప్పుడు ఇక్కడి నుంచి వస్తే మీకు ఈ నరాలు కదిలేవి. ఈ నరాలు కదిలింది జనాలు చూసేసి నేనే పడేశానని ఫీల్ అయిపోయాను. అంటే అంత లోపల నుంచి వచ్చేది ఆ పాట. ఊరికనే వస్తుంది కదా సౌండ్ అని ఏదో ఊరికనే లిప్ కాకుండా గట్టిగా పాడమని.